ముంబై 2008 అత్యంత దారుణమైన 26/11 ఘటన జరిగి దాదాపు 6,000 రోజులు గడిచాయి. ఆనాటి మారణకాండలో ప్రతిష్టాత్మక తాజ్ హోటల్లో చివరి బుల్లెట్ పేలిన 17 ఏళ్ల అనంతరం ముంబై పేలుళ్ల కేసులో రెండో విదేశీయుడు ఎన్ఐఏకి దొరికిపోయాడు. మొదటి వ్యక్తి కసాబ్ కాగా విచారణ పూర్తయి 2012లో మరణశిక్ష అనుభవించాడు. ఇప్పటి వరకు ఆ కేసులో దొరికిన రెండో వ్యక్తి తహవూర్ రాణా ప్రస్తుతం అతడిపై ఇంటరాగేషన్ జరుగుతోంది. భారత అమెరికా ఒప్పందాల మేరకు రాణాని భారత్కు అప్పగించింది అమెరికా. ఇప్పుడు తన భారతీయ కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్నాడు. కెనడాలో జీవిస్తున్న పాకిస్తానీ బిజినెస్ మ్యాన్ రాణా లష్కర్ ఏ తైబాకు ఆయుధ సరఫరా సాయం అందించాడన్న ఆరోపణపై అమెరికా కోర్టులో విచారణ ఎదుర్కొన్నాడు. ఆ కేసులో తనకి 2011లో జైలు శిక్ష పడింది. ముంబై పేలుళ్ల కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ఆరోపణలు రుజువు కావడంతో అమెరికా అతడిని భారత్కు అప్పగించింది. ఇప్పటి వరకు అందిన సాక్ష్యాధారాల మేరకు రాణా ఉద్దేశపూర్వకంగానే అప్పటి ఉగ్రవాది హెడ్లేకు సహాయం చేశాడని ప్రూవ్ అయింది. రాణా అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ మౌనం పాటించడం దేశ ప్రజలను నిశ్చేష్టులను చేస్తోంది. 26/11 కేసులో ఉగ్రవాదులకు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించిన విషయంలో రాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎన్నాళ్లుగానో కోరుతున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాతే ఈ కరుడుగట్టిన ఉగ్రవాది భారతదేశానికి అప్పగించడం జరిగింది. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయంగా విశ్లేషకులు చూస్తున్నారు. ముంబై మహానగరంలో 10 మంది పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు 78 గంటల పాటు ముంబైలోని పలు చోట్ల విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆ ఘాతుకంలో కీలక కుట్రదారైన తహవూర్ రాణా ప్రస్తుతం ఎన్ఐఏ చేతికి చిక్కాడు. కోర్టుకి రిమాండ్కి ఇచ్చిన 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్న విషయంపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఆనాటి ఘటనలో ఉగ్రవాదులు బాంబులు, ఇతర మారణాయుధాలతో పాకిస్తాన్లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకున్నారు. అనేక చోట్ల తుపాకులతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులు, కర్కరే వంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా వారిని ఎదురొడ్డి పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చగా కేవలం ఒకే ఒక్క ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డాడు. ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కసబ్ ని ఒడిసి పట్టుకోవడంతో దొరికిపోయాడు. కసబ్ పై సుదీర్ఘ విచారణ అనంతరం 2012లో అతన్ని ఉరితీశారు. ఇప్పుడు దొరికిన రెండో కీలక వ్యక్తి రాణా వెల్లడించే అంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధృవీకరించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే అమెరికాలో ఆశ్రయం పొందిన మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లే గురించిన వివరాలను రాబట్టడానికి తోడ్పడతాయి. హెడ్లే ప్రస్తుతం అమెరికా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. రాణాను అప్పగించిన అమెరికా ఉగ్రదాడుల్లో హతమైన వారికి, ఇతర బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. ఇది అతిపెద్ద దౌత్య విజయమని మన ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే అమెరికా కావాలనే రాణాను అప్పగించింది. కానీ అసలు సిసలు కీలక ఉగ్రవాది డేవిడ్ హెడ్లేను కూడా అప్పగించి ఉండాల్సిందని అంటున్నారు విశ్లేషకులు. అతగాడి దగ్గర చెప్పడానికి ఏం లేదు కాబట్టే అమెరికా భారత్కు రాణాను అప్పగించారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజానికి ఆనాటి ఘటనలో రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు 15 రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలకు వెళ్లి రెక్కీ చేశాడు రాణా. ఇతను ఎంపిక చేసిన ప్రాంతాలను డేవిడ్ హెడ్లీ వచ్చి తనిఖీ చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతో పాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా వెళ్లాడు. 1971 నాటి యుద్ధ వీరులకై నిర్మించిన ముంబైలోని జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్ లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్ నుంచి వెళ్లిపోయాడని అంటారు. ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అన్నది అందరికీ తెలుసు. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెప్తున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదక ద్రవ్య నియంత్రణ విభాగం ఏజెంట్ గా పనిచేశాడు. అదే టైంలో ఐఎస్ఐకి, లష్కరే తోయిబాకి కూడా ఏజెంట్ గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకి తెలుసు. అంతేకాదు, ముంబై మారణకాండ పథక రచన మొదలుకుని అన్ని విషయాలపైన అమెరికా దగ్గర ముందస్తు సమాచారం ఉంది. ఆ సంగతి అలా ఉంచి భారత్లో సేకరించిన సమస్త సమాచారాన్ని, ముంబైకి సంబంధించిన GPS లొకేషన్స్ ని హెడ్లీకి రాణా అందించాడు.
దాని ఆధారంగానే కొలాబా తీర ప్రాంతంలోని బద్వర్ పార్క్ దగ్గర ఉగ్రవాదులు కరాచీ నుంచి ముంబైకి బోట్ల ద్వారా దిగారు. రాణా ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ హెడ్లీ ద్వారా పాకిస్తాన్ కి చేరింది. అక్కడ ఐఎస్ఐ తరపున తనతో సంప్రదిస్తున్న మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తికి హెడ్లీ అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షుణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే అప్రమత్తం చేయలేదు అమెరికా. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెప్తోంది. ఇదొక్కటే కాదు, భారత్ పై జరిగిన మరిన్ని కుట్రల వివరాలు కూడా హెడ్లీ ద్వారా బట్టబయలవుతాయి. అవి అమెరికా పరువు తీసేవిగా ఉన్నాయి కాబట్టే డేవిడ్ హెడ్లీని అప్పగించలేదు, ఇంకెప్పుడు అప్పగించదని కూడా చెప్తున్నారు నిపుణులు. రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైన వ్యక్తి. అతను ఎల్ఈటీలో చేరడమే కాక ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల టైంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు ఫోన్లో లఖ్వీ ఆదేశాలు ఇవ్వడం వెనుక హెడ్లీ ప్రమేయం కూడా ఉంది. తమకు ఏజెంట్ గా పనిచేసిన వాణ్ణి ఇతర దేశాలకు అప్పగించరాదని అమెరికా భావించడం వెనుక ఇతర ఉద్దేశాలు కూడా ఉన్నాయి. మరి అమెరికా అలా చేసిందని, అదే పని భారత్ చేస్తే అగ్రరాజ్యం అందుకు అంగీకరించగలదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతుందని సంకోచిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెప్తున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పడం లేదు. వికీలీక్స్ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబడవద్దని అప్పటి మన జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ను నాటి అమెరికా రాయబారి తిమోతి రోమర్ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులు వస్తాయని నారాయణ్ బదిలించినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటి వాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తి చెప్పారు. హెడ్లీ ఉగ్రవాది, అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి, మరణ శిక్షకు అన్ని విధాలా అర్హుడు, కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను అని ఆయన అన్నారు. ఎటూ పాకిస్తాన్ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది. అందుకే మనం హెడ్లీ కోసం గట్టిగా పట్టుబట్టాలని ప్రజలు కోరుతున్నారు. అది సాధిస్తేనే అసలైన విజయం దక్కినట్టు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తహవూర్ రాణా జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. జయారాయ్ నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం నిందితుడు తహవూర్ని రోజుకి 8 గంటలకు పైగా విచారిస్తోంది. విచారణకు అతడు సహకరిస్తున్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడుల కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు ట్రై చేస్తున్నారు. తహవూర్కి వైద్య పరీక్షలు చేయించారని, అతడిని న్యాయవాది కలిసేందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం.